రైట్ 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 మంగళగిరి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ థంపింగ్ విక్టరీ నమోదు చేశారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పైన ఆయన రికార్డ్ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మంగళగిరిలో నారా లోకేష్ విజయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఎటువంటి ఇంత లాస్ట్ టైం 5,000 ఓట్లతో ఓడిపోయినటువంటి నారా లోకేష్ ఈసారి ఆల్మోస్ట్ 50,000కి రీచ్ లో ఉండి అంత పెద్ద విక్టరీ నమోదు చేయడం జరిగింది. ఇది ఎలా సాధ్యపడింది? ఆ టీడీపీ శ్రేణుల్లో ఏమంటున్నాయి? వెంకట్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తుంది. ఆ విజయం పరంపరలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళగిరి నుంచి అఖండ మెజార్టీతోటి విజయం సాధించడం జరిగింది. 2019లో స్వల్ప తేడాతో ఓడిపోయిన, కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినా ఈసారి 50,000 మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధం కావడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన, మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన ప్రజలకు సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ కూడా ప్రజలతోనే అండగా ఉండడం జరిగింది. మంగళగిరిలో నారా లోకేష్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు సర్వీస్ చూస్తే గనక ప్రతి ఇంట్లోనూ ఆయనకు ఓటు వేయాలి అనిపించే విధంగా కూడా సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ముందుకు రావడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి సర్వీస్ కానీ అలానే సేవా కార్యక్రమాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మంగళగిరి ప్రజలు నారా లోకేష్ కు పట్టం కడతం జరిగింది. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ తోటి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక యువనేత గతంలో పాదయాత్ర యువగలం పేరుతోటి పాదయాత్ర చేయడం కానీ, పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని నింపడం కానీ, పార్టీలో జోష్ నింపడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీ స్వచ్ఛందంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు ఓటు వేసి నారా లోకేష్ ను భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు కృషి చేశారని చెప్పవచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాం, మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి, ఏ విధంగా విజయం సాధిస్తున్నారనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో బ్రేకింగ్ చూసుకోవచ్చు. సత్తెనపల్లిలో సంబంధించి కూడా కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. టీడీపీకి మరో విజయాన్ని ఆయన అందించడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును సొంతం చేసుకున్నారు. అలాగే సత్తెనపల్లి అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వెంకట, ఎందుకంటే సత్తెనపల్లి అంశం కూడా అంబటి అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఒక్క అంబటే కాదు, గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా ఓటమి వైపుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే ఎప్పుడైతే గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇప్పుడు వైసీపీ ఓటమి పాలు అయ్యే వైపుగా పయనిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొకటి 8 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా కనీసం ముందంజ కూడా లేదు వైసీపీ. అలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్ 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 సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ సీనియర్ నేత గెలుపొందడం జరిగింది. మంత్రి అంబటి రాంబాబు పైన మంచి మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ మనం బీఆర్కే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు తెలిసిందే మనకు వైసీపీ నేతలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి బలమైన నేతలు ఒకటి మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. ఎటువంటి సబ్జెక్ట్ మీద కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పేది. పర్టికులర్గా టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ కౌంటర్లు ఇవ్వడంలో చాలా ముందుండే వ్యక్తి అంబటి రాంబాబు ఈసారి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో, కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. రైట్, శ్రీనివాస్, మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ విజయానికి సంబంధించి, అంబటి రాంబాబు ఓటమికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి అక్కడ ఏంటి సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి, టీడీపీ శ్రేణుల ఆనందం ఏంటి, ఆనందోత్సవాలకు ఏమైనా ఉందా, ఒక లిమిట్ అంటూ ఉందా? ముఖ్యంగా చూసినట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంబరాలకు సిద్ధం కావడం జరిగింది. పల్నాడులో జరిగినటువంటి ఎన్నికల తీరు చూసినట్లయితే కనుక నువ్వా నేనా అనే విధంగా జరిగింది. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబుపై సీనియర్ నేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ 30,000కు పైగా మెజార్టీతోటి విజయం సాధించడం జరిగింది. అలానే అంబటి రాంబాబుకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేయడం జరిగింది. తప్పనిసరిగా నేను
ఓడించే విధంగా నేను సిద్ధమని కూడా గతంలో సత్తెనపల్లిలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆ విధంగానే జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇరువురు కలిసి కూడా అంబటి రాంబాబును ఓడించిన విధంగా కూడా ఉండటం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లాలో వైసీపీ పార్టీ ఖాతా తెరవదని చెప్పడానికి కూడా క్లియర్ గా ఎవిడెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ తోటి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే చిలకలూరుపేట, వినుకొండ, నషాపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి. శ్రీనివాస్, మాచర్ల పరిస్థితి, మాచర్ల ఎంత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏ స్థాయిలో పల్నాడు చర్చయాంశంగా మారింది. పట్లర్గా మాచర్ల కాన్స్టిట్యుయెన్సీ ఎంత హైలైట్ గా మారిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలో జోలకంటి బ్రహ్మారెడ్డి లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి బ్రహ్మారెడ్డి ఏ స్థాయిలో ఉన్న లీడ్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆయనకి? ఆల్మోస్ట్ ఆల్ మాచర్ల బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపని కూడా అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ 19 రౌండ్ల ఓటింగ్ ఉంటే కనుక 18 రౌండ్ల ఓటింగ్ పూర్తయ్యేటప్పటికి కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి బ్రహ్మారెడ్డి 33,000 ఆధిక్యతతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే మాచర్ల అంటే కనుక రాష్ట్రంలోనూ దేశంలోనూ చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి కేసు నమోదు కావటము, ఫరారు కావటం, మరలా పోలీసులు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలంతా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, అలానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి పట్టం కట్టారు. బ్రహ్మారెడ్డి మాచర్లో దరిదాపుగా విజయం సాధించడం జరిగింది. అంటే చూస్తే కనుక 33,000 మెజార్టీ తోటి మాచర్లలో మొదటిసారి, అంటే 4 సార్లు ఇప్పటి వరకు పిన్నెల్లి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు 4 సార్లు గెలిచిన పిన్నెల్లిని ఓడించి బ్రహ్మారెడ్డి. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రైట్ శ్రీనివాస్, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, సీట్లను కైవసం చేసుకుంటుంది అనుకున్నాం. కానీ ఇంత మేజర్ గా వైసీపీ, ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ కంచు కొట్టుకుంటున్న ప్రాంతాల్లో కూడా ఆధిక్యంలో కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. శ్రీనివాస్, అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం, కూటమి అంటే ఒక ప్రభంజనమే సృష్టించిందని చెప్పవచ్చు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాల్లో దరిదాపుగా గెలుపు వాటిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల్లో విజయానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 144 స్థానాల్లో పోటీ చేస్తే 138 స్థానాల్లో విజయ పంచుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ ప్రభంజనం దాటికి దరిదాపుగా 8 జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేదని చెప్పొచ్చు. అసలు ఆధిక్యం కూడా కనపరచలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలలో ఎక్కడా కూడా వైసీపీ తన ఉనికిని కూడా కాపాడుకోలేని పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే గోదావరి జిల్లాలలో కూడా వైసీపీ కనుమరుగైనటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన విధంగా కూటమి అభ్యర్థులు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసి వైసీపీని మట్టి కర్పించే విధంగా చేసి కూటమి ప్రభుత్వం రావడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే కనుక ప్రతి జిల్లాలోనూ 10ల సంఖ్యలో అభ్యర్థులంతా కూడా విజయం సాధించి కనీ విని ఎరగని రీతిలో. శ్రీనివాస్, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం 17 స్థానాలు ఉంటాయి. విభజన తర్వాత గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాగా మారిపోయింది. ఈ 3 జిల్లాలో కలిపి 17 స్థానాల్లో కలిపి అట్లీస్ట్ ఒక్క స్థానమైన ఖాతా తెరిచే అవకాశం కనిపిస్తూ ఉందా వైసీపీకి? ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క నషాపేట, బాపట్ల 2 చోట్ల పోటీ ఇస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయా అభ్యర్థులు 30 నుంచి 25,000 మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ వారు విజయం సాధించడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలలో ఒక్క చాట కూడా వైసీపీ ఖాతా తెరిచిన పరిస్థితి కనుక లేకుండా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడులో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. అలానే గుంటూరు పార్లమెంట్ కూడా చూస్తే కనుక గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని రికార్డు స్థాయిలో దరిదాపుగా 3 లక్షల మెజార్టీ తోటి గెలవబోతున్నారు. అలానే నషాపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా 2 లక్షలు, దరిదాపుగా 2 లక్షల మెజార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన ఈ కూటమి ప్రభంజనం సృష్టించిన దానిలో గుంటూరు జిల్లా చాలా కీలక పాత్ర పోషిందని చెప్పొచ్చు. గుంటూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులంతా కూడా ఓడిపోవడం జరిగింది. అలానే
అలానే అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున ఈ ముగ్గురు కూడా కనుచూపు మేర కూడా గెలుపు లేకుండా పోవడం జరిగింది. అయితే మంత్రులే కాకుండా ఇంపార్టెంట్ నేతలు అనుకున్న వారందరూ కూడా ఓటమి చవిచడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్ శ్రీనివాస్, మొత్తాన్ని చూసుకుంటే ఓవరాల్ గా అయితే ఏపీకి సంబంధించి కూడా కూటమి అభ్యర్థులకు సంబంధించి హవా కనిపిస్తూ ఉంది. రైట్, ఇక మిగతా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఉత్తరాంధ్రకి వెళ్దాం. ఉత్తరాంధ్ర